అందరికీ మరణాతండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్కు సువార్త చదువుతుంటే ఈ యొక్క వచనాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నా మనసుకు అనిపించింది. మరి ఏంటా వచనమని ఆసక్తితో ఎదురు చూస్తున్నారా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేదా నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఇదే. నీ జీవితంలో ఏదైనా అసాధ్యమైన కార్యం ఉందా? చాలా సార్లు మనం అనుకుంటాం మన జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి నా పరిస్థితి ఇంతేనేమో, నా పరిస్థితి ఇంకా మారదేమో, ఈ కార్యం అసాధ్యమేమో, నా వల్ల ఇంకేది కాదు అని చెప్పేసి మనం అనుకుంటాం. మనుషులుగా మన వల్ల ఏదైనా అసాధ్యమేమో కానీ మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన మన జీవితంలో ఏదైనా సాధ్యపరచాలి అంటే ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుని నమ్మాలి. ఆయన నీకు జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరుస్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు అసాధ్యముగా కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. సో, ఈరోజు మాట్లాడే సమయంలో నీ జీవితంలో కుటుంబంలో ఇబ్బందిగా ఉందా? ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందిగా ఉందా? లేదంటే ఒక వ్యాపార విషయంలో, లేదంటే ఒక పిల్లల విషయంలో, ఒక ఏదైనా అప్పు అనే విషయంలో, లేదంటే ఒక ఏదన్నా ఉద్యోగం, వివాహం విషయంలో నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా ఉన్నట్లయితే ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చెయి. సో, దేవుడు నువ్వు నమ్మినట్లయితే మరి నీ జీవితంలో దేవుడు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచబోతున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో సారమ్మ గారు వృద్ధాప్యంలో పిల్లలు కన్నారు. విశ్వాసం ఉంచడం ద్వారా. హన్న కన్నీళ్లతో ప్రార్థన చేసి పిల్లలను పొందుకుంది. వీరి జీవితంలో దేవుడు కార్యం ఆలస్యం చేశాడు కానీ అద్భుతం చేసి చూపించాడు అక్కడ. ఈరోజు నీ జీవితంలో కూడా పిల్లల విషయం కానీ, కుటుంబం విషయం కానీ, ఒక ఆర్థిక పరిస్థితి కానీ, లేదా ఒక అప్పు బాధ కానీ, ఏ పరిస్థితి అయినా ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తుందేమో, కానీ దేవుడు ఆలస్యం చెయ్యట్లేదు. ఆ ఆలస్యం వెనకాల గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. సో, కాబట్టి దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నీ జీవితంలో ఏదైతే అసాధ్యముగా ఉందని నువ్వు బాధపడుతున్నావో దేవుడు దాన్ని సాధ్యపరచబోతున్నాడు. దేవుడు ఆలస్యం చెయ్యట్లేదు. ఆలస్యం వెనకాల గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుని నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఈ వాక్యాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమేన్. మరణాత.